సాలంకాయన మహర్షి పుత్రుడు శిలాద మహర్షికి ఎన్ని నోములు నోచినా ఎన్నెన్ని తీర్థక్షేత్రాలు సేవించినా సంతానం కలగలేదు. అందుకు ఆ మహర్షి మిక్కిలి చింతించి సంతానాభిలాషకై శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అందుకు శివుడు ప్రత్యక్షమై, ఓ మహర్షి, నీ జాతకంలో సంతానయోగ్యం లేదు. అయినా తపస్సుచే నన్ను మెప్పించావు కావున నీకు ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తున్నాను. అతడు శాశ్వత కీర్తివంతుడవుతాడు, కానీ అల్పాయుష్కుడు అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. చాలా కాలం ఎదురు చూసినా సంతానం కలుగనందున అందునిమిత్తం ఒక యజ్ఞాన్ని చేయాలని తలపెట్టాడు. అందుకు యజ్ఞకుండానికై భూమిని తవ్వటం మొదలుపెట్టాడు. ఆ గుండమునందు ఒక బాలుడు కనిపించాడు. అదే ఈశ్వర ప్రసాదమని భావించి ఆ బాలుణ్ణి తీసుకొని ముద్దాడి నామకరణం చేయబోతుండగా అశరీరవాణి పలికి, ఓ మహర్షి, ఆ బాలకుడు మీకేగాక ఎల్లలోకాలకు పార్వతీ పరమేశ్వరులకు ఆనందం కలుగచేస్తాడు. కాబట్టి ఆ బాలుడికి నందుడు అని నామకరణం చేయాలని పలికింది. అప్పుడు ఆ మహర్షి దంపతులు ఆ పేరునే పెట్టారు. 5వ ఏట నందునికి అక్షరాభ్యాసం, 8వ ఏట ఉపనయనం చేసి వేదాలను నేర్పసాగారు. బాలకుడు ఏకసంతాగ్రాహియేగాక అకళంక శివభక్తుడు. చతుర్వేదాలను, అష్టపురాణాలను, ఆగమశాస్త్రాలు చాలా తక్కువ కాలంలోనే నేర్చుకొని తల్లిదండ్రులకి ఎంతో ఆనందం కలగజేశాడు. ఓసారి మిత్రావర్ణ మహర్షి వారి ఆశ్రమానికి రాగా శిలాదుడు ఆతిథ్యమిచ్చి సత్కరించి తన కుమారుని జాతకం చూడాల్సిందిగా కోరాడు. మిత్రావర్ణుడు నందుని జాతకాన్ని చూసి, ఇతడు మహాజాతకుడే కాని అల్పాయుష్కుడు అని తెలిపాడు. ఆ మాటలు విన్న శిలా దంపతులు దుఃఖించారు. ఆ విషయం తెలుసుకొని నందుడు వారిని ఓదార్చి, తల్లిదండ్రులారా, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టుట సహజమే కదా, అందుకు బాధపడకూడదు. అయినా నన్ను మీకు ప్రసాదించినవాడు ఈశ్వరుడు. నేను తపస్సు చేసి ఆ ఈశ్వరానుగ్రహమును సంపాదించి మిమ్మల్ని ఆనందింపచేస్తాను అని చెప్పి తపస్సుకు వెళ్ళిపోయాడు నందుడు. కేదార క్షేత్రమునందు నందుడు నియమనిష్టలతో ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు దర్శనమిచ్చి, బిడ్డ, ఏదైనా వరం కోరుకో అన్నాడు. నందుడు భక్తి తన్మయత్వంతో ఈశ్వరుణ్ణి చూస్తూ, ప్రభు, మీ దర్శన భాగ్యం లభించిన తర్వాత నాకు ప్రాపంచిక విషయాలందు ఆసక్తి నశించింది. నాకు మీ సందర్శన సేవా భాగ్యాలు అహర్నిశలు ప్రసాదించు అని ప్రార్థించాడు. ఆ మాటలకు ఈశ్వరుడు సంతసించి, వత్సా, కారణజన్ముడైన నీవు కోరాల్సిన వరాన్నే కోరావు. నీవు మా చెంతనే మాకు వాహనంగా, రుద్రగణాలకు ప్రతినిధిగాను నందీశ్వరుడు అనే పేరుతో నివసించి చిరాయుష్మంతుడవై మాతో గూడి వర్ధిల్లుతావు అని వరప్రదానం చేసి ఆశీర్వదించాడు. అంతట నందుడు శివుడికి వాహనమై అతనికి సచివుడై సన్నిహితుడై నందీశ్వరుడు అనే పేరున విరాజిల్లుతున్నాడు.